తమ్ముడే పేకాటనే అని అంటారు కదా, ఈ మాట విన్నాం. కానీ దోస్తు దోస్తే ట్యాక్సే అని అంటుంది గవర్నమెంట్. ఒకవేళ మీరు మీ దోస్తుతోని 20,000కు మించి క్యాష్ ట్రాన్సాక్షన్ చేసినట్టయితే అది చట్టవిరుద్ధమట. 20,000 పైన ఎంత క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే మీరు మీ దోస్తుతో చేస్తారో దానికి పెనాల్టీ కట్టాల్సిందేనట. ఇక మీ దోస్తులతోనే కాకుండా ఎవరైనా బయటోళ్ళతోనైతే మ్యాక్సిమం 2 లక్షలకు మించి క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడానికి వీల్లేదట. ఒకవేళ అంతకు మించి మీరు చేసినట్టయితే బ్లాక్ మనీ లావాదేవీలు చేస్తున్నారు అనే లెక్కలు కట్టి మీ పైన కేసు పెడతారంట. అప్పు తీసుకున్నా లేకపోతే ఇంటికో ఫ్లాట్కో అడ్వాన్స్ తీసుకున్నా కూడా మ్యాక్సిమం 20,000 క్యాష్ రూపంలో తీసుకోవాలంట. సో సమ్మరీ ఏంది అని అంటే, మీరు ఒకవేళ అప్పు తీసుకుంటున్నట్టయితే మ్యాక్సిమం 20,000కు మించి తీసుకోవడానికి వీల్లేదు క్యాష్ రూపకంలా. అదే ఒకవేళ మీరు నార్మల్ మనీ తీసుకుంటున్నారు, నార్మల్గా మీ దగ్గరికి మనీ వస్తుంది అంటే 2 లక్షలకు మించి తీసుకోవడానికి వీల్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కస్టమర్ 2 లక్షలు క్యాష్ రూపకంగా మీకు బిల్లు పే చేసినట్టయితే అది నేరం అన్నట్టు. ఇది కేవలం ట్యాక్సులు ఫైన్ చేసేటోళ్ళకి మాత్రమే వర్తిస్తుందేమో అనుకునేరు, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అదే యూపీఐ అనో లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనో లేకపోతే చెక్ అనో లేకపోతే డిజిటల్ పేమెంటో చేసుకుంటే నో ఇష్యూస్, నో ప్రాబ్లమ్స్, మంచి హ్యాపీగా వాడుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం గట్టిపిడే, మంచి పెనాల్టీ పడుతుంది. సో మీరు ఈ ఫైన్స్ని పనిష్మెంట్లని తప్పించుకోవాలని అనుకుంటున్నట్టయితే క్యాష్ వాడకం తగ్గించేసి డిజిటల్ పేమెంట్స్ చేసుకోండి.